నమస్తే. ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఈ పేరు తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బాగా వినిపిస్తుంది. అసలు ఎవరి ప్రశాంత్ వర్మ? ఆయన తీసినటువంటి హనుమాన్ సినిమా ఎందుకంత సూపర్ డూపర్ హిట్ అయింది అనే దాని మీద కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తాను 2010 నుంచి సినీ రంగంలో ఎన్ని ఇబ్బందులు పడ్డానో అవన్నీ తాను ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పాడు. ప్రధానంగా అసలు ప్రశాంత్ వర్మ ఆయన ఎక్కడి వాడు, ఏ రకమైనటువంటి జర్నీ సాగిందనేది మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందినటువంటి ప్రశాంత్ వర్మ ఇంట్లో పెద్దవాడు. తర్వాత ఆయనకు ఒక సోదరి ఉంది. తల్లి మ్యాథ్స్ టీచర్గా ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేశారు. తండ్రి ఒక చిన్న ఉద్యోగం. అయితే చిన్నతనం నుంచి తనకి చదువు అంటే చాలా ఇష్టం, అలాగే క్రీడలన్నా ఇష్టమే. దాంతోపాటు స్టోరీస్ ఏదో ఒకటి రాస్తూ ఉండేవాడట. ఆ విషయాన్ని తల్లిదండ్రులు ఇద్దరూ గమనించి, ఏంట్రా నీకు ఏంటి పరిస్థితి అంటే, అప్పుడు తన యొక్క ఏదైతే ఉందో ఇష్టం దాన్ని అభిలాష చెప్పాడట. ఇట్లా నేను ఎప్పటికైనా సినీ రంగంలో ఒక డైరెక్టర్గా మంచి పేరు సంపాదించుకోవాలని. మనలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటుంది గుర్తింపు, అసలు అవకాశమే దొరకదు కదా అని వారు చెప్పారట. అయినా కూడా అతను ఎక్కడా కూడా నిరాశ నిస్పృహకు లోనవల. ఇంటర్ వరకు పాలకొల్లులోనే చదివినటువంటి ప్రశాంత్ తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడం కోసం హైదరాబాద్ వచ్చాడు. వచ్చినటువంటి సందర్భంలో తల్లి పాలకొల్లులో టీచర్, తండ్రి కూడా అక్కడే జాబ్. కానీ ఒంటరిగా వదిలిపెట్టడం ఇష్టం లేక తండ్రి ప్రశాంత్తో పాటు ఇద్దరు కలిపి హైదరాబాద్ వచ్చేసారట. తర్వాత కొద్ది రోజులకి తాను సోదరి కూడా హైదరాబాద్కే స్టడీస్ నిమిత్తం వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీయాలి అని చెప్పి దాదాపు 100 స్టోరీస్ రెడీ చేశాడట చదువుతూనే. ప్రశాంత్ వర్మ ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, తాను క్రీడల్లోనూ చదువులోనూ నెంబర్ 1 అన్నట. అవసరం చెప్పాలంటే 6th క్లాస్ నుంచే ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, టెన్నిస్, క్రికెట్ ఇలా ప్రతి గేమ్లో తన ప్రతిభను కనబరిచేవాడట. అలాగే చదువులో కూడా ఫస్ట్ ర్యాంక్. ఇట్లాంటి సందర్భంలో కుటుంబ సభ్యులంతా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఉన్నత చదువులు చదివి ఇతర దేశాల్లో ఉద్యోగం చేయాలి, మా అబ్బాయి ఫారిన్లో ఉద్యోగం చేస్తున్నాడని మేము చెప్పుకోవాలి అనుకున్నాను. కాదు నాన్న, నేను అంతకన్నా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తా మీకు, కాకపోతే చిన్న కండిషన్ ఏంటంటే ఉద్యోగం చేయను, సినిమా రంగం వైపు వెళ్తానని. కానీ ఇంట్లో కూడా ఎవరూ ఒప్పుకోలేదట. ఇలాంటి క్రమంలో అతను చదువుతూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే 2010 నుంచి షార్ట్ ఫిల్మ్స్ కోసం స్టోరీస్ రాశాడట. దానికోసం చాలామంది దగ్గర అతను తిరిగాడట, ఎవరు అవకాశం ఇవ్వాల. లాస్ట్ ఒక సందర్భంలో సందీప్ కిషన్ అతనితో వేరే వ్యక్తి ద్వారా పరిచయం అవ్వడం, అతనికి ఒక స్టోరీ గురించి చెప్తే, ఎవరో ఎందుకు మా ఫ్రెండే ఉన్నాడని చెప్పి అతను పెట్టి షార్ట్ ఫిల్మ్ తీద్దామని నేనే దానికి ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాడట. ఇలాంటి సందర్భంలో అది వర్కౌట్ అవ్వాల. నెక్స్ట్ అతను తీసినటువంటి షార్ట్ ఫిల్మ్ దీనమ్మ జీవితం, అలాగే సావిత్రి, ఈ 2 సూపర్ డూపర్ హిట్ అయినాయి. తక్కువ డ్యూరేషన్ ఉన్నప్పటికీ ఆ రెండింటి ద్వారా అతనికి చాలా మంచి పేరు వచ్చిందట. వాస్తవానికి 2010 నుంచి అతను తిరగని కార్యాలయం లేదట. అలాగే ప్రతి డైరెక్టర్ దగ్గరికి, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తూనే ఉన్నాడట. ఒక సందర్భంలో ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తే అసిస్టెంట్ డైరెక్టర్గా అతన్ని నియమించుకున్నాడట. 4 రోజులు బాగానే ఆఫీస్కి వెళ్ళటం, ఆ స్టోరీస్ రాయటం, అతనికి వివరంగా చెప్పడం, ఇదంతా చేసుకుంటూ వచ్చాడు. ఒక 4 రోజులు గడిచిన తర్వాత ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో అతను కొంత డబ్బులు ఇచ్చి బయటికి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకురామని చెప్పాడట. అందులో లిక్కర్ కూడా ఉందట. సార్, నేను ఇలాంటివి చేయను, నా వల్ల కాదు, నన్ను దయచేసి ఇలాంటి పనులకు వాడుకోవద్దు, నేను వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్గా, మీకు ఇలాంటి పనులు చేయడానికి కాదని. ఇమీడియట్గా నువ్వు గెట్ అవుట్ అన్నాడు. అతను అక్కడ ఉండలేక వచ్చాడు.
ఇట్లాంటి క్రమంలో ఆలోచిస్తూ నేను సినీ రంగంలో నిలబడగలనా, అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉంటాయా సినీ రంగంలో, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్తే నాకు ఇలాంటి పనులు చెప్తున్నారేంటని మానసికంగా సంఘర్షణకు గురయ్యాడట. ఇట్లాంటి క్రమంలో ఒక ప్రొడ్యూసర్ దొరకడం, అతని దగ్గర అప్పటికే చాలా స్టోరీస్ ఉండటం, 2016లో ఆ అనే సినిమాని అతను తీశాడు. తర్వాత 2019లో కల్కి, 2021 జాంబీరెడ్డి, అలాగే 2021లోనే దట్ ఈజ్ మహాలక్ష్మి, 2024లో తాజాగా హనుమాన్. అంటే అతని జర్నీ ఏ రకంగా సాగింది, ఎన్ని ప్రతికూల పరిస్థితుల్ని అనుభవించాడు, ఎన్ని అవమానాలు, మరెన్నో చేత్కారాలు, కానీ ఎక్కడా కూడా తాను అనుకున్నటువంటి లక్ష్యం కోసం వెనుకడుగు వేయలేదు అనేది మనం ఇక్కడ మెచ్చుకోవాలి బాగా. ఎందుకనంటే తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో టాలెంట్ కలిగినటువంటి యువకులు ఉన్నారు, యువ దర్శకులు ఉన్నారు, చాలామంది కళాకారులు ఉన్నారు. కానీ వారికి సరైనటువంటి గుర్తింపు ఉండదు, ప్రాధాన్యత ఇవ్వరు. ఒక సామాజిక వర్గం ఒకటో రెండో వారే ఏలతారు తప్ప మిగిలిన వారికి అవకాశాలు ఇవ్వరు. ఎంత టాలెంట్ ఉన్నా తొక్కి పడేస్తారు అనేది బాగా వినిపిస్తుంది. ఈ ప్రశాంత్ వర్మ విషయంలో కూడా జరిగింది అదే. ఎప్పుడైతే ఒక డైరెక్టర్ అతనికి మందు తీసుకురామని డబ్బులు ఇచ్చాడో ఆ రోజు అనుకున్నాడట, నేను చేస్తే డైరెక్టర్గానే నా కెరీర్ని ప్రారంభించాలి, నా దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లకి ఇలాంటి పనులు చెప్పకూడదు అని చాలా కృత నిశ్చయంతో, అలా ఒక నిబద్ధతతో, క్రమశిక్షణతో కూడినటువంటి పనిని అలవాటు చేసుకొని దానికి సంబంధించి చాలామంది దగ్గర తిరిగినప్పటికీ అతనికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రశాంత్ వర్మ అనే వ్యక్తి ఏ రకమైనటువంటి అనుభవం పొందాడు అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఈ హనుమాన్ సినిమాతో తనకొచ్చినటువంటి పేరు ప్రఖ్యాతలు ఇన్ని అన్నీ కాదు. నిజంగా ఇప్పుడు ఈ ప్రశాంత్ వర్మ ఎవరు అని చెప్పి ఈ హనుమాన్ మూవీ మంచి సూపర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత చాలామంది ప్రొడ్యూసర్స్ క్యూ కట్టారట. ఇది అతని దగ్గర దాదాపు 100 సినిమాలకు సంబంధించి స్క్రిప్ట్స్ ముందే ఉన్నాయట. సో ఇలాంటి సందర్భంలో ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నేనేంటో నేను ప్రూవ్ చేసుకుంటానని చెప్పి అతను ఎన్నో కార్యాలయాలు, ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలు గేట్ వరకు వెళ్ళటం, తర్వాత రమ్మన్నారు సార్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ సెక్యూరిటీ గార్డు చెప్తే తిరిగి వెళ్ళిపోవటం. ఎన్నో రోజులు పస్తులు ఉండి ఇంట్లో విషయాలు చెప్పకుండా, కానీ తెలుస్తుంది ఇంట్లో నువ్వు వచ్చారా ఏదోటి మనం ఇక్కడ బతుకుదాం పాలకొల్లో, లేకపోతే హైదరాబాద్లోనే ఏదో జాబ్ చూసుకో. అందుకే బీటెక్లో కూడా అతను కాలేజీ టాపర్ అని. సో ఇలాంటి సందర్భంలో ఆయన అనుకున్నటువంటి ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నాడో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎన్ని ఇబ్బందులు పడినా అనుకున్న లక్ష్యం కోసం దేన్ని వదులుకోకూడదు, మనం వెయిట్ చేయాలి అంతే అని చెప్పి అతను 2010 నుంచి ఆ రకమైనటువంటి ధోరణితోనే ముందుకు వెళ్ళాడు. నిజంగా ఈ హనుమాన్ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడం పట్ల ముఖ్యంగా కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం చూసాం తాజాగా హనుమాన్ మూవీ చూసిన తర్వాత కొంతమంది పబ్లిక్ టాక్ తీసుకుంటున్న క్రమంలో ప్రశాంత్ వర్మ తండ్రి చూసి సినిమా చాలా బాగుంది అని చెప్తూ తీసినోడు నా కొడుకే అని చెప్పి అతను ఒక రకమైనటువంటి భావోద్వేగానికి లోనయ్యాడు. అంటే ఒక తమ కుమారుడు మంచి స్థాయికి వచ్చాడు అని ఏ రకమైనటువంటి ఆనందం సంతోషంతో ఉన్నారనేది మనం ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవాలి. రానున్న కాలంలో ప్రశాంత్ వర్మ మరిన్ని సినిమాలు తీయాలని, తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకోవడమే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకోవాలని మా ఛానల్ సిటీ నెట్వర్క్స్ కూడా కోరుకుంటుంది.